దేవుని కోసం బ్రతకడం అంటే నిన్ను నీవు తృప్తిపరచుకోవడం కాదు. నిన్ను తృప్తిపరచుకుంటే దేవుని కోసం బ్రతకడం ఎట్లా అవుతుంది? దేవుని కోసం బ్రతికేటటువంటి వాడి యొక్క సమర్పణ, విశ్వాసం అనే యొక్క గొప్పతనం ఎట్లుంటుంది అంటే, అబ్రహాము వంటి విశ్వాసం, యెఫ్తా వంటి విశ్వాసం, విశ్వాస వీరులైనటువంటి నోవాహు, ఇంకా చాలా మంది భక్తుల యొక్క జీవితాలు బైబిల్ గ్రంథంలో చాలా సుస్పష్టంగా ఎత్తి చూపబడుతూ ఉన్నాయి. అలాగ మన యొక్క ఆత్మీయ స్థాయి, దేవుని ప్రేమించే స్థితి మన వ్యక్తిగత జీవితంలో ఎదగాలి. అలా నువ్వు దేవుడి కొరకు నిలబడినప్పుడు దేవుడు నీ కోసం ఎక్కడికైనా వస్తాడు. ఆయన షడ్రకు మేషక్కును గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మా దేవుడు రక్షింపగల సమర్థుడు, ఆయన రక్షించినా రక్షించకపోయినా రాజా ఇందును గూర్చి నీకు సమాధానం చెప్పాలన్న చింత మాకు లేదు అని వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళ విశ్వాస స్థాయి ఏ పరాకాష్ఠకు చేరింది అంటే, తమ ప్రాణాలను లెక్క చేయని పరాకాష్ఠ. ప్రాణాన్ని ప్రేమించల, రాజు పెట్టే తిండిని ప్రేమించల, రాజు ఇచ్చే సౌకర్యాన్ని ప్రేమించల, సుఖాన్ని ప్రేమించల, దేవుని మాట కోసం, దేవుణ్ణి గౌరవించడం కోసం అగ్నిలోనికి వెళ్ళిపోతే ఆ అగ్నిలోనికి వారి దేవుడు దిగి వచ్చేసాడు. ఆయన ఎలా పోగొట్టుకుంటాడు? ఆయన ఎలా విడిచిపెట్టుకుంటాడు? నిజమైనటువంటి విశ్వాస ప్రత్యక్షతలు గల వారిని దేవుడే అన్నాడు విడిచిపెట్టడం. అందుకనే ఆయన ఒక చోట అంటాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో దేవుని ప్రజలకి ఈ లోకపు అండదండలు, ఈ లోకపు అధికారం, ఈ లోకపు ఆధారాలు అవి ఏవి కూడా దేవుని పిల్లల జీవితంలో ఎన్నిక చేయబడదగినవి కావు. దేవుని పిల్లలు రాజ్యాలను చూడరు, రాజుల్ని చూడరు, అధికారాల్ని చూడరు, వెండిని చూడరు, బంగారాన్ని చూడరు, తమను బ్రతికిస్తున్న దేవుణ్ణే చూస్తారు. అందుకే ఆ దేవుడు ఆ ప్రజల పక్షంగా ఉండి యుద్ధం చేయ మొదలు పెడతాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయాలంటే, దేవుడు నీ సమస్యలోనికి దిగి రావాలంటే, దేవుడు నీ కన్నీళ్లు తొడవాలంటే, దేవుని చేత నిర్ణయింపబడినది నీవు అందుకోవాలి అంటే, నీ విశ్వాసం ఈ లోక రాజ్యాల్ని చూచేది కాదు, వెండి బంగారాల్ని చూచేది కాదు, నీ సొంత పనుల్ని చూచేది కాదు, నన్ను బ్రతికిస్తున్న దేవుడే నాకు ముఖ్యమని చెప్పుకునే స్థాయికి నీ విశ్వాసం చేరాలి. అందుకని మన విశ్వాస స్థాయి ఈ లోకపు పరిధుల్ని దాటాలి, వ్యతిరేకతలు అనే పద్ధతుల్ని దాటాలి. వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళగలిగిన విశ్వాసం పక్షంగా నేను ప్రకటించే దేవుడు నిలబడిపోతాడు.